M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్గశిర మాసం మొదటి గురువారం. కనక మహాలక్ష్మి విశాఖపట్నంలో వేంచేసి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి చరిత్ర గురించి మనం ఈరోజు మార్గశిర మాసంలో 4 లక్షల వారాలు ఆవిడకి ప్రీతికరమైనటువంటివి. అందుకని ఏంటంటే మనం ఈరోజు గురువారం, ఈరోజు కనక మహాలక్ష్మి గురించి చరిత్ర తెలుసుకుందాం. ముందుగా గణేశుడు ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈరోజు మార్గశిర మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం గురువారం కనక మహాలక్ష్మికి ఈ గురువారం, మార్గశిర మాసం గురువారం చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకని ఈ సిరుల తల్లి, ఈ కనక మహాలక్ష్మి అంటేనే సిరులు ప్రసాదించేటువంటి తల్లి ఈవిడ విశాఖపట్నంలో వేంచేసి ఉంది. మనకి 2 రాష్ట్రాలు కలిసినప్పుడు 2 రాష్ట్రాలకి, తెలంగాణ ఆంధ్రాకి కూడా ఆరాధ్య దైవంగా ఈవిడ విరాజిల్లుతోంది. ఈవిడ కనక మహాలక్ష్మి. ఈవిడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈవిడ్ని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. విశాఖపట్నంలో ఈవిడ జగదాంబ జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడికి దగ్గరలో మనకి బురుజుపేట అనేటువంటి ప్రాంతంలో ఈవిడ వెలిసింది. కోరిన కోరికలు తీర్చేటువంటి చక్కని స్వచ్ఛమైనటువంటి తల్లి. ఒక మాటలు చెప్పాలండి, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి అని చెప్పేసి మా అందరం ఆ కనక మహాలక్ష్మికి నిత్యం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందులో ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారంలో విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇది అప్పట్లో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని పరిపాలించేటువంటి రాజాగారి యొక్క ఎలవేల్పుగా ఉండే ఆవిడ కనక మహాలక్ష్మి. రాజావారి కోట బురుజు వద్ద ఈ అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని బురుజుపేట, ఈ బురుజుపేట అని ఎందుకు పేరు వచ్చింది అంటే అక్కడ రాజాగారు ప్రతిష్ఠించారు కాబట్టి, అక్కడ కోట ఉంది కాబట్టి, ఆ కోటకు దగ్గరలో ఈ ఆలయం ఉంది కాబట్టి ఇక్కడ బురుజుపేటగా పెట్టారు. ఇకపోతే 1912 సంవత్సరంలో బావిలో ఉన్నటువంటి అమ్మవారిని బయటికి తీసి బురుజుపేట వద్ద ప్రతిష్ఠించారు. బావిలో ఉంది ఈవిడ బావిలో ఉండేది. అయితే 1917లో రోడ్ల అభివృద్ధి కోసం అప్పటి స్థానిక మున్సిపల్ అధికారులు ఆటంగా ఉందని చెప్పేసి ఈ అమ్మవారిని విగ్రహాన్ని తీసుకెళ్ళి కొంచెం దూరంలో పక్కన పెట్టారు. వెంటనే ఇలా జరిగేటప్పటికీ అక్కడ విశాఖపట్నం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చేసింది. ఎప్పుడైతే అమ్మవారిని కదిపారో ఆ కదిపినందువల్ల విశాఖపట్నంలో మొత్తం ప్లేగు వ్యాధి వచ్చేసి జనాలందరూ కూడా 100ల సంఖ్యలో చనిపోవడం మొదలుపెట్టారు. దాంతో విశాఖపట్నం వాసులు అందరూ కూడా అయ్యో మనం ఈ అమ్మవారిని కదపడం వల్ల మనకి అనర్థాలు జరిగాయని చెప్పేసి మామూలు తీసుకొచ్చేసి మళ్ళా ఎక్కడైతే మొట్టమొదట ప్రతిష్ఠించారో ఆ కోట దగ్గర మళ్ళీ ఇవన్నీ తొలగించిన చోటే ఈ మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే యథాస్థానంలో ఎక్కడైతే మొట్టమొదట ప్రతిష్ఠించారో అదే యథాస్థానంలో ఈవిడ విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారు. ఇది దాంతో అప్పటి నుంచి కూడా ఈ ప్లేగు వ్యాధి తగ్గింది. అక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అందుకనే విశాఖపట్నంలో ఉన్నటువంటి వాస్తవ్యులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని కోరిన కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా, అందుకని ఆ రోజు నుంచి ఆవిడని కొలవటం మొదలుపెట్టారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా శక్తి కొలది పూజలు చేసి ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందుకుంటూ ఉన్నారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది.
ఏంటంటే కలియుగం ప్రారంభంలో ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు మోక్షం కోసం పరమశివునిలో ఐక్యం కావడం కోసం కాశీ ప్రయాణమయ్యి వెళ్తుంటే ఈ మార్గ మధ్యంలో విశాఖపట్నంలో బురుచుపేట దగ్గర ఆగాడు. అక్కడ ఆగి పూజాధికారులు పూర్తి చేసుకుని అక్కడే ఉన్నటువంటి నూతిలో స్నానం చేస్తుండగా అమ్మవారి యొక్క మాటలు వినపడ్డాయి. ఏంటంటే కలియుగాన భక్తుల కోరిన కోరికలు తీర్చుటకు నేను వెలిశాను, నన్ను ప్రతిష్ఠ చేయమని చెప్పేసి మాటలు ఈయనకి వినపడే. అందులకు బ్రాహ్మణుడు ఏమన్నానంటే, నేను కాశీ పోవటకు సమయం సరిపోవట్లేదు, అందుకని నేను నిన్ను ప్రతిష్ఠించట్లేదని చెప్పేసి ఆయన చెప్పారు. దాంతో అమ్మవారికి కోపచిత్రాలై తన వామహస్తంతో గల ఆయుధంతో ఆ బ్రాహ్మణుని చంపడానికి ప్రయత్నించగా ఆ బ్రాహ్మణుడు పరమశివుని ప్రార్థించాడు. పరమశివుని ప్రార్థించి ఆయన ఆ పరమశివుని ప్రార్థించి శరణు కోరాడు. ఆ పరమశివుడిని ఎప్పుడైతే శరణు కోరాడో అప్పుడు పరమశివుడు ఉగ్రస్వరూపురాలైనటువంటి కనక మహాలక్ష్మిని శాంతింపజేసేందుకై అమ్మవారి యొక్క వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించేశాడు. ఆవిడ యొక్క రౌద్రాన్ని తగ్గించడం కోసం పరమశివుడు ఏం చేశాడంటే ఆవిడ యొక్క వామహస్తాన్ని పెంచిపడేశాడు. అందుకనే చెయ్యి ఉండదు, ఆవిడ యొక్క చెయ్యి ఉండదు, ఇచ్చటి అందుకని ఖండించారు. ఇక్కడ స్థల పురాణానికి ఇతర అమ్మవారి ఆలయానికి ఇతర ఆలయం వలె ఇక్కడ గోపురం మాత్రం ఉండదు. ఇక్కడ గోపురం కడదామని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. అయితే ఏంటంటే ఎప్పుడు ప్రయత్నం చేసినా గోపురం కడదామని ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. దాంతో అమ్మవారికి గోపురం కట్టడం ఇష్టం లేదు, అందుకని గోపురం కట్టద్దు అని చెప్పేసి గోపురాన్ని మానేశారు. ఇక్కడ భక్తుల స్వయంగా అమ్మవారికి ఎవరికి వాళ్ళే స్వయంగా అభిషేకం చేస్తుంటారు. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం వెళ్ళి ఆ అమ్మవారికి అభిషేకం మనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో గలటువంటి బావిని అమ్మవారిని తీసినటువంటి బావి చుట్టూరా కూడా అష్టలక్ష్మి చిత్రాలని అక్కడ పెట్టారు. ఆ బావిని ఆ తర్వాత అష్టలక్ష్మిని మనం దర్శించుకోవచ్చు. అక్కడికి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మార్గశిర మాసంలో భక్తులు విలువగా ఈ కనక మహాలక్ష్మిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ లక్ష్మీవారం ఎంతో ప్రీతికరమైన వారికి ఆవిడ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతి లక్ష్మీవారం గురువారం అమ్మవారిని విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు, చాలా రష్గా ఉంటుంది. విశేషించి ఈ మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారి మాలలను కూడా వేసుకుంటారు. అమ్మవారి మాలలను కూడా వేసుకుని కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పుష్యశుద్ధ పాడ్యం వరకు ఈ మాలలను ధరించారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపకు ఆ మాల వేసుకుని పాత్రలు అవుతూ ఉంటారు. భక్తులు ఈ దీక్షలు చేస్తూ ఉంటారు. అమ్మవారి మాలలు ధరించేటువంటి వాళ్ళు ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తారు. దీక్షా వస్త్రాలు ఏంటంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరిస్తారు. ఇది అమ్మవారి యొక్క స్థల పురాణం. ఈ అమ్మవారి యొక్క స్తోత్రం ఒకసారి చదువుతాను, మనందరం కూడా విందాం. నమస్తే శ్రీ మహామాతే శ్రీచక్రే సింహాసనస్తే శ్రీ కనక మహాలక్ష్మి కుముదపాణి నమస్తే నమస్తే దివ్యాభరణే సూర్యరుణ కిరీటధారే శ్రీ కనక మహాలక్ష్మి ఇందుహాసిని నమస్తే నమస్తే నీరకూపినే నీరాభిషేక ప్రియనే శ్రీ కనక మహాలక్ష్మి నారాయణి నమస్తే నమస్తే నిమీలిత పద్మపత్రాయతాక్షి శ్రీ కనక మహాలక్ష్మి జ్ఞానముద్రనే నమస్తే నమస్తే వాసుదేవ భగనీ నిత్యయవని శ్రీ కనక మహాలక్ష్మి కంతరిపునే నమస్తే నమస్తే పాండుపుత్రాని అజ్ఞాతవాసతరణే శ్రీ కనక మహాలక్ష్మి వైశాఖేశ్వరీ నమస్తే
నమస్తేస్తు కులోత్తుంగ చోళవంశ నివర్తినే శ్రీ కనకమహాలక్ష్మి నిర్గోపురస్తే నమస్తే. నమస్తే జ్ఞానరూపిణే జ్ఞాన ప్రదాయిని శ్రీ కనకమహాలక్ష్మి జ్ఞానసిద్ధినే నమస్తే. నమస్తే యోగరూపిణే యోగభోగస్వరూపిణే శ్రీ కనకమహాలక్ష్మి యోగకారిణే నమస్తే. నమస్తే నీరస్వరూపిణే క్షీరగజాంబుశీకరే శ్రీ కనకమహాలక్ష్మి నిరతాన్నదా నమస్తే. నమస్తే పద్మాసనస్తే మంత్రయంత్రాత్మికే శ్రీ కనకమహాలక్ష్మి పంచభూతాత్మికా నమో. నమస్తే పంచభూతినే పంచభూతాని సేవితే శ్రీ కనకమహాలక్ష్మి కమలాత్మికా నమస్తే. నమస్తే సర్వసంక్షోభ దిగ్భంగాధికారిణే శ్రీ కనకమహాలక్ష్మి భగలాముఖి నమస్తే. నమస్తే షోడశకలే రాకాచంద్రనివారణే శ్రీ కనకమహాలక్ష్మి షోడశీదేవి నమస్తే. నమస్తేస్తు ఘంటాపదే తారానాయక రూపిణే శ్రీ కనకమహాలక్ష్మి భక్తపాలిని నమస్తే. నమస్తేస్తు నారాయణి గురువాసర ప్రీతినే. గురువాసం అంటే గురువారం అంటే ప్రీతి, అందుకని గురువాసర ప్రీతినే శ్రీ కనకమహాలక్ష్మి నారాయణాత్మకే నమోస్తుతే. ఈ విధంగా మనందరం కూడా ఈరోజు ఈ కనకమహాలక్ష్మి చరిత్రను తెలుసుకుని ఆవిడ యొక్క స్తోత్రాన్ని మనం విన్నట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విశాఖపట్నం వెళ్ళి బురుజుపేటలో ఉన్నటువంటి ఈ కనకమహాలక్ష్మి అమ్మవారిని స్వయంగా అభిషేకం చేసుకుని ధరించి మీరు మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో విరాజురాలను కోరుకుంటూ ఆ అమ్మ కనకమహాలక్ష్మి మీకు సకల శుభాలు కలగజేయాలని కోరుకుంటే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని కోరుతూ రాపాద